పత్రం అంటే ఆకు. ఈ పత్రాలలో మారేడు పత్రం, ఏకబిల్వ పత్రం, అలాగే మహాబిల్వ పత్రం అనేటివి చాలా ముఖ్యమైనవి. ఈ 3 పత్రాలలో మనం ఎక్కువగా చూసేది మారేడు పత్రం. మారేడు పత్రంని మనకి బిల్వ పత్రం అని కూడా అనొచ్చు, అలాగే త్రిబిల్వం అని కూడా అనొచ్చు. త్రిబిల్వం అని ఎందుకు అంటామని అంటే ఒకే ఆకు 3 ఆకులు కలిసి ఒక ఆకు లెక్క ఫామ్ అవుతుంది. సో అది త్రిబిల్వం అన్నమాట. మారేడు కాయ కూడా మనకి వినాయక చవితిలలో ఈ మారేడు కాయ అనేది వినాయకునికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఏకబిల్వం. ఏకబిల్వం అనగానే 3 ఆకులు కలిసి ఒకే ఆకులో ఉంటాయి. ఈ మారేడు ఆకులలో ఏంటంటే 3 ఆకులు సపరేట్గా కనబడుతుంది. ఈ ఏకబిల్వంలో వచ్చేసి 3 ఆకులు ఒకే ఆకుగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది మనకి బయట కూడా కాస్ట్లీ ప్లాంట్ అనమాట ఇది. సో ఈ రెండింటితో పాటు మహాబిల్వం ఒకటి. ఈ మహాబిల్వాన్ని ఎలా గుర్తుపట్టాలండి అంటే ఒకే ఆకులో మనకి 12 ఆకులు అనేది కనబడుతుంది. సో మనకి చిన్నప్పుడు తక్కువ ఆకులే ఉంటాయి, మినిమం ఒక 6 నుంచి 7 ఆకులు ఉంటాయి. ఇది చెట్టు పెరిగే కొద్దీ మనకి 12 ఆకులు అనేది రావడం జరుగుతుంది ఒకే ఆకులో. సో దాన్ని మహాబిల్వం అని అంటారు. ఈ 3 పత్రాల యొక్క మొక్కలు కూడా ఎన్నో ఔషధ గుణాలతో కలిగి ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ 3 ఆకులని పవిత్రంగా భావించి శివుడికి సమర్పించడం జరుగుతుంది.